మీరు అన్నారు మీరు చదువుకునేప్పుడు కోమాలకు వెళ్ళిపోతారంట ఇవన్నీ అని చెప్పారు కదా సార్. నిజానికి మెమొరీ ఊరికూరికనే లాస్ అవుతూ ఉంటారు నార్మల్ పీపుల్. మరి ట్యూమర్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? అంటే డెఫినెట్ గా అమ్మా, అంటే డిపెండ్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఇస్ ఎఫెక్టెడ్. ఇప్పుడు సపోజ్ మెమరీ ఉన్న పార్ట్ ఆర్ బిహేవియర్ ఉన్న పార్ట్ లో ట్యూమర్ వస్తే ఎంత సర్జరీ చేసినా కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో మనము యాజ్ కేర్ గివర్స్, యాజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మనం కన్సిడరేట్ ఉండాలి. అంటే ఇరిటేషన్ తెచ్చుకోవడము, లేకపోతే ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్ గా వాళ్ళు అది యాక్టింగ్ కాదు, కావాలని చేస్తుంది కాదు, జెన్యున్ ప్రాబ్లం. కానీ అట్లాంటి ప్రదేశాలు 10 to 15% ఉంటాయి బ్రెయిన్ లో. 85% ఆఫ్ టైమ్స్ బ్రెయిన్ టిష్యూ చాలా మటుకు అది అక్కడ మనం ట్యూమర్ వచ్చి తీసేసినా గానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో ప్రతి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ తర్వాత ఈ సిమ్టమ్స్ వస్తాయి అనడం కూడా తప్పు. కానీ రేడియేషన్ థెరపీ చేసినప్పుడు కొంచెం కాగ్నిటివ్ డిక్లైన్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు కొత్త విధానాలు ఏంటంటే ఈ మెమరీ అండ్ బిహేవియర్ అమెగ్డెలా హిప్పోకాంపస్ స్పేరింగ్ ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట. సో అలాంటిది ప్రాపర్ గా ఈ ఎంఆర్ లైనాక్ అనేది ఉంటాయి కదా, దాంట్లో మనం కరెక్ట్ గా వైటల్ స్ట్రక్చర్స్ మార్క్ చేసుకొని ఇచ్చే ట్రీట్మెంట్ మన ఎఫెక్ట్ కాకుండా చేస్తే ఇవి కూడా చాలా తగ్గిపోతున్నాయి అనమాట, మెమరీ డిస్టర్బెన్సెస్ అవన్నీ. సో చిల్డ్రన్ లో ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్ చిల్డ్రన్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా హిప్పోకాంపల్ స్పేరింగ్ రేడియోథెరపీ అడ్వైజ్ చేస్తాము. అండ్ ఎస్పెషలీ ఎంఆర్ లైనాక్ థెరపీ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట.